పాత గూటికి చేరేందుకు తెగ ఉవ్విళ్లూడుతున్నారు యడ్యూరప్ప. మళ్లీ బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి రాయబారాలు పంపుతున్నారు. మోడీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించడంతో మళ్లీ లైన్లోకి వచ్చిన యడ్డీ ఆనాడే నా ఫుల్ సపోర్ట్ మోడీకే అంటూ ప్రకటించారు. అయితే పైకి మాత్రం బీజేపీలో పార్టీని విలీనం చేయనని, ఎన్డీఏకు మద్దతిస్తానని చెబుతున్నారు. పార్టీని విలీనం చేస్తే ఊరుకోమని నేతలు చెబుతున్నప్పటికీ యడ్యూరప్ప మాత్రం విలీనం వైపే మొగ్గు చూపుతున్నారు. లోకాయుక్తలో కేసు నమోదైతే తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి అయిష్టంగా రాజీనామా చేసిన యడ్యూరప్ప బీజేపీని వీడి కేజీపీ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. అటు బీజేపీకి అధికారాన్ని దూరం చేసి ఇటు తన పార్టీని గెలిపించుకోలేక పరోక్షంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చాడు యడ్డీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో యడ్డీ పార్టీ అత్యంత దారుణంగా పార్టీ ఓడిపోవడంతో అసలు వాస్తవం బోధపడింది. తాజాగా బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎంపిక చేయడంతో ప్రయత్నాలను తీవ్రతరం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని గతంలోనే సంకేతాలు పంపిన యడ్యూరప్ప అగ్రనేతలైన అద్వానీ, రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీలను ప్రసన్నం చేసుకునేందుకు అత్యంత సన్నిహితుడైన లెహర్ సింగ్ ను దూతగా ఢిల్లీ పంపారు. అయితే పార్టీని విలీనం చేయడానికి కొన్ని షరతులు పెడుతున్నారు యడ్యూరప్ప. అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ పోస్టు, పార్టీలో జాతీయ స్థాయిలో ఓ పదవి కూడా కోరుతున్నారు. దీంతో పాటు శోభా కరంద్లాజే ఎమ్మెల్సీ గాని, రాజ్యసభ సీటు గాని ఇవ్వాలని కోరుతున్నాడట. ఈ షరతులకు ఒప్పుకుంటే పార్టీని విలీనం చేయడానికి సిద్ధమని చెబుతున్నారు యడ్యూరప్ప. త్వరలోనే యడ్యూరప్ప స్వయంగా అద్వానీ, రాజ్నాథ్ సింగ్ ను కలిసే అవకాశం కూడా ఉంది.